ప్రతిధ్వనికి స్వాగతం. స్థానిక సంస్థల సమరానికి సమయం ఆసన్నమైంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 30 రోజుల్లో వీటికి సంబంధించి అంటే మొత్తం 3 నెలల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి ఎన్నికల పోలింగ్తో పాటు ఫలితాలు కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి 30 రోజుల గడువు, ఎన్నికల కమిషన్కు మరో 60 రోజుల గడువు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం పరంగా అదేవిధంగా అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా సన్నద్ధమవుతున్నాయి, ఇప్పటివరకు ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి, అసలు ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధానంగా శాసించబోతున్నాయి, ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్. అదేవిధంగా పాయల్ శంకర్ గారు, బీజేపీ నేత, ఆదిలాబాద్ శాసనసభ్యులు. అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నేత, కోదాడ మాజీ శాసనసభ్యులు. ఓకే, ఆది శ్రీనివాస్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇక వాయిదాలు, వారాలు, వర్జాలు ఏమి ఉండవు, ఇక ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. అధికార పార్టీగా మీరు ఏ విధంగా దీనికి సిద్ధంగా ఉన్నారు? మేము ఎప్పుడు ఎన్నికలకైనా సిద్ధంగా ఉన్నామన్నమాట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట కానీ మా పీసీ అధ్యక్షులు గారి నోట కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరిగిన తర్వాత, ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఏదైతే నోటిఫికేషన్లు ఆపి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దానిలో వారికి న్యాయం చేయాలని చెప్పిన ఆలోచనతో కామారెడ్డి డిక్లరేషన్లో మేము 47% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి మాట కట్టుబడి ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలో భాగంగా, మణిపూర్ నుంచి ముంబైకి చేసిన పాదయాత్రలో ఈ దేశ అసమానతలు తొలగాలంటే, వివక్ష పోవాలంటే కులగణన జరగాలని చెప్పిన ఆలోచనతో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మేము అందిపుచ్చుకొని ఇక్కడ తెలంగాణలో కులగణన జరిపితే 56.36% అని తేలిన తర్వాత అందులో 42% ఒక రాజకీయ రిజర్వేషన్ కాకుండా విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని చెప్పండి ఒక తీర్మానాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రిలో పొన్నం ప్రభాకర్ గారు బలపరిచే అవకాశం, ఒక బీసీ బిడ్డ నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సువర్ణ అధ్యాయం అంటూ సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి దేశానికి రోల్ మోడల్ అయిన తెలంగాణ. ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి మాకు తెలంగాణ రోల్ మోడల్ అయిన తర్వాత పక్కన కర్ణాటక, తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు దిగివచ్చి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరుపుతామంటున్నారు. అంటే బీసీలకు సంబంధించినటువంటి లెక్క తేలాల్సిందే, ఎవరి స్థాయితో తేలాలి, వారికి అంత సమన్యాయం జరగాలని చెప్పినట్టు మా వాదనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. కాబట్టి మా ఆలోచన 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలనుకుంటే ఈరోజు రాష్ట్ర శాసనసభలో ఆమోదింపు చేసుకున్న బిల్లుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా మద్దతు ఇచ్చిన సందర్భంలో షెడ్యూల్ 9లో చేర్చాలి, 42% కూడా మేము అమలు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన దరిమిలా ఈరోజు బీసీ సంఘాలు అన్నీ కూడా కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన క్రమంలో మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి హోదాలో కూడా కూర్చొని ఏదైతే మీరు షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని ఇంచుమించు దేశవ్యాప్తంగా ఉన్న 55 పైచులకు ఎంపీలు వచ్చారు. ఎన్డీఏలో భాగస్వాములు అందరూ బీసీకి సంబంధించి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కార్యదర్శులు కూడా వచ్చారు. మేము ఇప్పటికి కూడా మేము కోరేది ఒకటే, ఈ ఏదైతే సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరపాలని చెప్పని హైకోర్టు చెప్పే దానివల్ల మేము సిద్ధంగా ఉన్నాం ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 42% రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగులు చేసినట్టు దాన్ని షెడ్యూల్ 9లో చేర్చి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని. ఎలా మీరు హైకోర్టులో 20 రోజుల్లోనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు, మరి మీరు అన్నట్టు అది ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు బీసీ రిజర్వేషన్? అంటే ఇప్పుడు హైకోర్టు మీరు సిద్ధంగా ఉన్నారన్నప్పుడు ఒక ఎన్నికలకు పోకపోతేనేమో మీరు ఒక రకంగా తప్పు తీస్తారు, పోదామనుకుంటేనేమో మీరు అక్కడ అది ఉంది కదని చెప్పనమాట. మేము ఇప్పటికీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాక కోర్టు చెప్పింది మన శిరోధైర్యం వినాలి ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సిద్ధంగా బీజేపీ ఉండాలి, అదే బీఆర్ఎస్కు ఉండాలి. ఈరోజు ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి మేము ముందే అన్నాం పార్టీ ఒకవేళ ఇప్పుడు మా చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన అవసరం లేదు. మేము 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపించినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వారు వెంటనే ఆర్టికల్ 9లో తలుచుకుంటే రేపే చేయొచ్చు, వాళ్ళు రేపే తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ రేపే చేసి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఇదే నా నుండి ఇతర రాష్ట్రాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు ఆ లోపల భారతీయ జనతా పార్టీ తన చిత్తశుద్ధి నిరూపించుకోక ఇక్కడ మాత్రం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చెప్పి అక్కడ మాత్రం ఆ ప్రభుత్వం ముందుకు రాకపోయినప్పుడు మా చిత్తశుద్ధి
మేము చెప్పిన దానికి కట్టుబడి మా పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చి కోర్టు చెప్పిన దాన్ని ముందుకు పోవాలి కాబట్టి పోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే శంకర్ గారు, ఇది ప్రభుత్వ వర్షన్. అయితే మొత్తం మీద ఇప్పుడు కోర్టు చాలా స్పష్టమైన గడువులు విధించింది ప్రభుత్వానికి 30 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేయాలని. కానీ ఆ షెడ్యూల్ 9 అనే అందులో చేర్చే అంశం తేలకపోతే పార్టీ పరంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఒక బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? భారతీయ జనతా పార్టీ మా ఆలోచన విధానాన్ని, పార్టీ ఆలోచనని రాష్ట్ర శాసనసభలో మేము ఓపెన్గా ప్రభుత్వానికి చెప్పినాం. ఈరోజు దేశంలోనే బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు ఎక్కడ మంచి జరిగే అవకాశం ఉన్నా కూడా ముందు వరుసలో వచ్చి మద్దతు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల గురించి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఒక రకమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు కేవలం విద్యలో మాత్రమే మేము దాంట్లో రిజర్వేషన్ అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగి కోర్టుకు వెళ్ళి విద్యలో కాదు ఉపాధి అన్ని విషయాలలో రాజకీయాలలో కూడా మాకు రావాల్సిందే అని కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈరోజు రాజకీయంగా కూడా బీసీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల స్థానిక సంస్థలలో, ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలలో ఏ బీసీలు అయితే స్థానిక సంస్థలలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలనో, బీసీలు ప్రాతినిధ్యం వహించాల్సిన చోట కొందరు మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా ఆ రోజు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఈరోజు సగం అవకాశాలు బీసీలు కోల్పోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఒక ఆధారం, రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మాట మాట్లాడారు. ఇది 42% అమలు కాకపోతే మేము పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. అతను ప్రారంభంలోనే మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆ అనుమానంతో మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత మాకు ఈ ప్రభుత్వం మీద, ఈ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ఆలోచన మీద అనుమానం మొదలైంది. కోర్టులు చెప్తే కానీ మీకు నిజంగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక పక్క అంటారు 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఇంకొకటి ఈ రోజు ఉన్నటువంటి న్యాయ కోవిదులు మాట్లాడుతున్నటువంటి మాట దాంట్లో కొంత క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క శాసనసభలో చట్టం చేసిన తర్వాత ఉన్నటువంటి పాత రిజర్వేషన్ మరి పోయేటటువంటి అవకాశం ఉన్నది, 42 ఏమో రాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇమీడియట్గా మరి గందరగోళమైన పరిస్థితులలో మరి దాన్ని మళ్ళీ ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఎటెళ్తుందో అని చాలామంది న్యాయ కోవిదులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు 1992-93లో 73 రాజ్యాంగ సవరణలో జరిగినటువంటి ఆ విషయాల మీద కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత లోతుగా ఆలోచన చేస్తే బాగుంటుండే. ఈరోజు షెడ్యూల్ 9 గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలకు నిజంగా వాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచన అయిన కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాం, పార్టీ పరంగా 42% మేము అమలు చేసే బాధ్యత మాది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి రాష్ట్ర శాసనసభలో బీసీల సంఖ్య ఒక్కసారి లెక్క పెడదాం. ఏమైపోయింది మీ రాజకీయ పార్టీగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం? ఆ రోజు మరి కనీసం బీసీలకు ఇచ్చినటువంటి సీట్ల మీద కూడా ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు? ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిండ్రు? దాన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం బీసీల పైన ఎట్లున్నదో శంకర్ గారు, ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆ 9వ షెడ్యూల్లో మీరు చేర్చడం ఈ 30 రోజుల్లో సాధ్యమా కాదా అనేది మీ అభిప్రాయం. ఒకవేళ కాదనుకుంటే పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటుంది. ఆ విషయంలో బీజేపీ కూడా ముందుకు వస్తుంది, ఎందుకంటే బీజేపీ కూడా బీసీలకు 42% ఉండాల్సిందేనని మీరు కూడా చెప్తున్నారు, అందులో ఎక్కడ లేదు. కాబట్టి పార్టీ పరంగా ఈ విషయంలో ఎలా వెళ్ళబోతున్నారు? మేము క్లియర్గా ఒక విషయం చెప్తున్నాం, శాసనసభలో కూడా నేను పార్టీ పరంగా మాట మాట్లాడినా. మీరు 42 ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే 62% ఉన్నటువంటి వాళ్ళని 56%గా గుర్తించారు. ఆ 56% కూడా మైనార్టీలను కలిపిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, ముస్లిం మైనార్టీ లేనటువంటి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలా.
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేటప్పుడు కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొనలేదు. నేను శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన, బీసీ శాఖ మంత్రి గారిని అడిగిన, మీరు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపేటప్పుడు ఇది స్పష్టంగా మీరు రాయండి. ముస్లిం అనే పదాన్ని మీరు దీంట్లో చట్టంలో వాడుతున్నారు కాబట్టి ఎక్కడా కూడా మతపాదిపాదికన రిజర్వేషన్లు రావు కాబట్టి ఇది ఎక్కడా కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు స్పష్టంగా పేర్కొనండి అని అంటే ఇక్కడ నుండి పంపేటప్పుడు స్పష్టంగా ఎక్కడా కూడా పేర్కొనలేదు. మీరు ఎప్పుడైతే ముస్లింలను కలిపి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేస్తున్నది. ఆ కుట్రని ఇప్పటికే బీసీలు గమనించారు. మేము శాసనసభలో చెప్పినాం కదా స్పష్టంగా, ముస్లింలు లేనటువంటి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ఈ ప్రభుత్వం చెయ్యాలా, ఈ ప్రభుత్వం ఇక్కడ నుండి ఉత్తరం రాయాలా, మిగతా కార్యక్రమాలు ఏ రకంగా జరగాలనో ఆ రకంగా జరుగుతాయి. ఓకే ఓకే మల్లయ్య యాదవ్ గారు, ఇది బీజేపీ స్టాండ్, అది కాంగ్రెస్ స్టాండ్. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది అంటే, ఇప్పటివరకు ఎన్నికలకు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీసీలకు సంబంధించిన 42% అనేది ఆ అంశం వల్లనే ఆలస్యమైంది. ఇప్పుడు కూడా ఇంకా దానిపైన అక్కడ 9వ షెడ్యూల్లో స్పష్టత రాలేదు, ఇప్పటికీ ఏం చేయాలని ఇంకా స్పష్టత కనిపించడం లేదు. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలా పోబోతుంది? సర్పంచుల పదవీ కాలం కానీ మిగతా ప్రజాప్రతినిధుల స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయిన తర్వాత కాలయాపన చేసుకుంటూ దీన్ని దాటవేసే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. కారణం ఏమని చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు సాకులు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ప్రతిపాదన చేసినాం, అటు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడన్నా తీసుకొస్తాం, ఈ లోపల కోర్టు ద్వారానన్నా మేము ఉత్తర్వులు తీసుకొస్తామని చెప్పేసి కాలయాపన చేసి ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చింది. మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏ రోజైతే ఇచ్చిరో ఇచ్చినప్పుడు దానికి చిత్తశుద్ధితోని అది న్యాయబద్ధంగా సమంజసమా కాదా, మనకు చట్టభద్రత ఉందా లేదా, రాజ్యాంగం మనం తెచ్చుకోగలుగుతామా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, వాటిని ఆలోచించకుండా ఓట్లను దండుకోవడం కోసం, అధికారంలో కోసం ఆ రోజు హామీ ఇచ్చారు. పోనీ ఇప్పుడంటే కోర్టు ఆంక్షలు వచ్చింది, లేదంటే పార్లమెంట్లో ఆ పరిధి ఉంది, మామూలుగా 42% రిజర్వేషన్ చేయడానికి వీలు కాదు అని అన్నారు. పార్టీ పరంగా ఇస్తాము ఈరోజు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు మాట్లాడుతున్న పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ 42% ప్రకారం కాకపోయినా ఎంతో కొంత శాతమైన అసెంబ్లీలో ఎన్ని టికెట్లు ఇచ్చారు, కార్పొరేషన్ పదవులలో ఎన్ని టికెట్లు ఇచ్చారు, కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, చైర్మన్ వాటిలలో ఎన్ని ఇచ్చారు, అదే రకంగా జరిగిన ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులలో ఆఖరికి బడ్జెట్ 2 సార్లు పెడితే బడ్జెట్లో ఈ బీసీలు అత్యధిక శాతం ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు ఇవ్వలేదు, బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. 42% రిజర్వేషన్ పొలిటికల్ కోసమే కాదు కదా. పొలిటికల్ రిజర్వేషన్ ఎవరి కోసం మాట్లాడుతున్నారు? వాళ్ళ రాజకీయ పార్టీగా ఆధిపత్యం కోసం, వాళ్ళ లబ్ధి కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే మీరు నిజంగా ఆ నిర్ణయం తీసుకొని ఉంటే ఆ రోజు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరా, లేకపోతే ఈరోజు కూడా పార్లమెంట్కి ఏదో మేము రాసిన ఉత్తరం ఆడపై జంతర్ మంతర్లో ఉత్తగా మామూలుగా కండోలు వేసుకొని ధర్నా లాంటివి చేసినాం, చేతులు దులుపుకున్నాం, ఇక మీ ప్రయత్నం మీరు చేయరని చెప్పేసి బీసీ సంఘాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా చేయాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉండాలి. 100 సంవత్సరాల పైబడ్డ ఒక రాజకీయ జాతీయ పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మాటల్ని విశ్వసించి నమ్మకంతో బీసీ వర్గాలందరూ మీ ఎమ్మటి ఉండి ఓట్లు ఇస్తే వాళ్ళని నట్టేయటం ముంచే ప్రయత్నం ఈ మాయ మాటలతోనో మభ్యపెట్టో చేయటం అనేది మంచిది కాదు. ఈరోజు ఎన్నికలు పెట్టాలనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తే న్యాయస్థానం మొట్టికాయలేసి గ్రామ వ్యవస్థ దెబ్బతింటుంది, పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంది. ఈరోజు శానిటేషన్ దెబ్బతిన్నది, అక్కడ కనీసం మురికి కాలువలలో మురికి తీసేటోళ్ళు లేరు, అనారోగ్యం పాలవుతున్నారు అనే ఉద్దేశంతో అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో కూడా కోతలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వ్యవస్థ దెబ్బతింటదనే అభిప్రాయంతో ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయత్నంగా ఏదో మామూలుగా మెలకబెట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమిటంటే తమ పార్టీ పరంగా అయితే ఇవ్వడానికి సిద్ధం, ఒకవేళ సాంకేతిక అంశాలు బయట తేలకపోతే ఆ విషయానికి మిగతా పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయా అంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? 42% ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో ఎందుకు ఇవ్వలేదు? దాంట్లోనే చిత్తశుద్ధి లేనప్పుడు రేపిస్తారనే నమ్మకం ఏముంది? రేపు 42% మీరు మామూలుగా బీసీ డిక్లరేషన్ ఎప్పుడైతే పెట్టారో పెట్టినప్పటి నుంచి జరిగిన అన్ని ఎన్నికలలో, అన్ని పదవులలో, అన్నిట్లలో ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా చట్టభద్రత వచ్చేంత వరకు.
అది పార్లమెంట్ నుంచి బిల్లు రానివ్వండి, న్యాయపరంగా మామూలుగా మీకు ఆంక్షలు లేకుండా అనుమతి రానియండి. అప్పటి వరకు మీరు చేసిన ఇప్పటి వరకు జరిగిన పదవుల పంపకాలలో మీరు అట్లా చేసి ఉంటే రేపు చేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంటుంది. అయినా మీరు మామూలుగా మీ బలవంతం దానికోసం మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ అనుమతి ఇవ్వాలి, లేకపోతే వేరే రాజకీయ పార్టీలు ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయటం ఏంది? మీ వేరే రాజకీయ పార్టీలు బీసీలకు ఇచ్చిన శాతం మీరు ఇవ్వలే కదా. అసెంబ్లీ ఎన్నికలలో మామూలుగా అవకాశాలు ఇచ్చిరా, అటువంటి టికెట్లు ఇచ్చిరా. కాబట్టి మీరు ఏదో ఏలికేస్తే కాలుకేస్తే ఏలికేస్తే ఈ వంకలు చూపించే ప్రయత్నం కాకుండా మీ శిశుద్ధుని చాటుకోవాలి. ఒకవేళ 42% చట్టభద్రత ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనేది బీసీ సంఘాలుగా, బీసీ నాయకుడిగా, బీసీ వ్యక్తిగా మా డిమాండ్. అది ఇది రాజకీయ పార్టీలకు చుట్టే ప్రయత్నం చేయొద్దు. ఓకే, ఆది శ్రీనివాస్ గారు, మొత్తం మీద కోర్టు అయితే స్పష్టంగా ఆదేశించింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కేంద్రం నుంచి తేలకపోయినా ఎన్నికలు అయితే పెట్టాల్సిందే, 30 రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేయాల్సిందే. కాబట్టి ఎన్నికలైతే 3 నెలల్లో పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం పార్టీ పరంగా మీరు ఏ విధంగా ఏ అంశాలతో ముందుకెళ్ళబోతున్నారు ఈ వివాదాల నేపథ్యంలో? అంటే గత 18 మాసాలుగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమము, సాగునీటి అభివృద్ధి, ప్రాంతాల సమతుల్యత పాటిస్తూ చేపట్టినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్తూ ముందుకు వెళ్తాం. అదే ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పినటువంటి భావన. ప్రధానంగా గత ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఈ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఆపకుండా, ఏ స్కీమ్లు రద్దు చేయకుండా కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్లన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే ప్రజాబావులకు వెళ్ళిపోయినటువంటి ఒకసారి గుర్తు చేస్తూ, ఆడతళ్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణాలు చెప్పనేది 189 కోట్ల జీరో ప్రయాణాలు జరిగినాయి. ఇంచుమించు 6 కోట్ల పైచిలుకును 6,000 పైచిలుకు కోట్లను కూడా ఆర్టీసీకి జమ చేసినటువంటి వైనం. గ్యాస్ సిలిండరు ఏదైతే 1000 పైన ఉన్నటువంటిది 500 రూపాయలకి ఇచ్చేటువంటి వైనం. గృహజ్యోతి ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో 95% ఏసీ వాడకం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లు కూడా ఈరోజు కట్టకుండా ఉండే సందర్భం. గతంలో రైతులు రుణమాఫీ గతంలో చేసినప్పుడు కరెంటు బిల్లు కూడా ఉచితంగా రాజశేఖర్ మొదటి సంతకం పెట్టింది రైతులకు కరెంటు సంబంధించిన అంశం. ఇప్పుడు ఇంటికి సంబంధించిన రుణమాఫీ ఏదైతే గృహజ్యోతులు ఇచ్చేటువంటి సందర్భం. దాంతోపాటు ప్రధానంగా ఈ రైతులకు గతంలో మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ జరిగి కొత్తగా రుణం పొందిన పరిస్థితి గుర్తు చేస్తూ ఈరోజు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నాం. 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఒకే టోకెన్ ద్వారా విడుదల చేయడం, రైతులు రుణ విముక్తులు చేయడం, కొత్తగా రుణాలు తీసుకుని వెసులుబాటును కల్పించడం. దాంతోపాటు సన్నబడ్డు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చేటువంటి సందర్భం. ఈరోజు రైతు నష్టపోయినటువంటి వడగళ్ళ వల్ల నష్టపోతూ కూడా ఎకరాకు 10,000 ఇచ్చేస్తుంది. అదే రైతు రిలేటెడ్, రైతులు రాజుగా చేరని ఇప్పుడు రైతు భరోసాను కూడా 9 రోజులు 9,000 కొట్టించిన వైనం. కానీ ఈరోజు సన్న బియ్యం, సన్న పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమం 10 సంవత్సరాలుగా పేదలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నటువంటి ఇందిరం ఇళ్లను ఇచ్చిన సందర్భం. ఈరోజు రేషన్ కార్డులు బాగా గుర్తు, 11 ఏళ్ల క్రితం పెళ్లి కాబట్టి ఒక వధువు ఆ ఇంట్లోకి వస్తే ఆ కోడలుగా ఆ పేరు అందులో చేర్చిన సందర్భం. లేదా పెళ్ళైనాక సంవత్సరానికో 2 ఏళ్ళకో బాబో పాపను పుడితే ఆ పేరు కూడా రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డుల కోసం కూడా 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూసిన సందర్భం, రేషన్ కార్డు కూడా ఇచ్చిన సందర్భం. ఈ విధంగా సంక్షేమంలో ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోతున్నారు. ఇంకొకటి 2 చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్తూ, ఎందుకంటే గతంలో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజు 78,000 కోట్ల రూపాయలతోటి అప్పు, 78,000 కోట్ల అప్పుతో సంవత్సరానికి 6,000 కోట్లు అసలు మిత్తి బ్యాంకులు కట్టే పరిస్థితి, 10,000 కోట్ల నిల్వ ఆ రోజు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇందిరమ్మ పాలన వచ్చిన సందర్భంలో 8,000 పైచిలుక కోట్లు 6 సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు 6,000 కట్టే వడ్డీ అసలు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వ స్కీమ్ రద్దు చేయకుండా కొత్త ఇన్ని స్కీమ్లు పెట్టుకుంటూ ముందుకు పోతున్న వైనం అదే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పండి. స్థానిక సంస్థలు కూడా జనరల్గా ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారిని గెలిపించుకొని ఆ గ్రామాల అభివృద్ధి, ఆ పట్టణాలకు అభివృద్ధి చేసుకోవాలని చెప్పని ప్రజలు ఆకాంక్షిస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము చేపట్టేటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఆ అభివృద్ధిని కూడా చేస్తామని చెప్తూ, అంటే ఇప్పుడు గతంలో ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులను ఇచ్చినటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు
ఢిల్లీ నుంచి గల్లీగా నేరు నిధులు ఇవ్వాలని చెప్పినటువంటి కార్యక్రమం చేయడం కానీ ఇప్పుడు 73-74 రాజ్యాంగాన్ని సవరణ 34% రిజర్వేషన్ ఆలోచించినాం. ఈరోజు 21% తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక మాట మాట్లాడిన సందర్భంలో మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 42% కోసం మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం. ఆర్టికల్ 9 షెడ్యూల్లో సవరణ జరగాలని కోరుకుందాం. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ అడిగింది, బీజేపీ కూడా అన్నది. మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ 30 రోజుల లోపల ఆర్టికల్ 9లో లేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారం ఇచ్చి ఓ రాష్ట్రంలో ఒక వర్గం ఎక్కువ ఓ రాష్ట్రంలో ఒక వర్గం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రానికి అధికారులు ఇచ్చి మీకున్నటువంటి ఆలోచన ప్రకారం మీరు ముందుకోమని చెప్పినా మనం ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. పక్కన తమిళనాడు 69%తో రిజర్వేషన్లో పోతుంది, 50% కట్ ఆఫ్ లేదు. ఇంతకుముందు శంకరన్ కూడా ఒక మాట అన్నప్పుడు ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ముస్లిం తట్టుకొని పోతున్నారని చెప్పని, అంటే గుజరాత్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మోడీ గారు కూడా మేము కూడా మా గుజరాత్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్ కలుపుకొని ముందుకు పోతున్న వీడియో కూడా వీలైతే అది కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నా. ఈటీవీ ద్వారా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంటే మీ రాష్ట్రాల్లో ఒక తీరు మా రాష్ట్రాల్లో ఒక తీరు ఉండాలని చెప్పేది కాదు. ఈరోజు 56.36% ఉందని తేలింది. తెలంగాణలో పక్కా లెక్క వేసినాం. ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. ఈరోజు మీరు కూడా బీసీ కులగణ జరుపుతున్నారు. ఒకవేళ మీరు బీసీ కులగణ జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మేము చేసి తప్పని అనుకోర్రి, లేదు మీ 56.36 వేసినాం, మీరు చేసినప్పుడు 38 వస్తుందా, 56.38 వస్తుందా, 57% వస్తుందా, 55% వస్తుందా? ఏమన్నా 1% అడ్డిట్లు కావచ్చు. కానీ ఎవరైనా మీరు పోయినా అదే అధికారులు, మేము పోయినా అదే అధికారులు. ఎవరైనా కులం తప్పికెప్పుకోరు. ఒకవేళ ఆదాయం గిట్టి ₹1,00,000 ఉందంటే 50 చెప్తారేమో, బంగారం ఉందంటే 10 తులు అంటే 2 తులు చెప్తారేమో. కానీ కులం ఎవరు ఆత్మాభిమానం కలదు, ఆత్మగౌరవం ప్రతీకరణ కులాన్ని మాత్రం ఎవరు తప్పు చెప్పుకోరు. కాబట్టి బీసీల లెక్క పక్కాగా తేలింది. వారికి మనం అందరం కలిసి బీసీ బిడ్డలంగా ఈరోజు మనందరం కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి 42% ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంతకు శంకరన్ మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ అంటే మేము పాజిటివ్ దృక్పథం ఉన్నాం కాబట్టి ఆ మాట అన్నాం. మా చేతుల్లో ఉన్న మేము చేసినాం, మీ చేతుల్లో చేసి అమలు చేయమంటున్నాం. లేదు ఈ లోపల ఎన్నికలు జరగాలంటే మీరు 42% ఇస్తామంటే చిత్తశుద్ధిని మీరు అభినందించాల్సింది పోయి దాన్ని అనుమానపడాల్సిన అవసరం లేదు. మాకు బీసీల ప్రయోజనాలు కాపాడడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. బీసీల కోసం ప్రతి అడుగు భవిష్యత్తు ముందుకు రాజీవ్ యువకాశ కూడా పెట్టినాం. రాజీవ్ యువకాశ కూడా రాబోతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో రాజకీయంగా విద్యా ఉద్యోగంలో కూడా అందరికీ మంచి దారి చూపెట్టే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలి. బీసీ సంఘాలు కోరుకున్న దానికి అనుగుణంగా మనం అందరం మద్దతుతో ముందుకు పోతే మేము అందరం కలిసి బీసీల ప్రయోజనాలు కాపాడమని చెప్పని నా వైపు నుంచి నేను పిలుపునిస్తా ఉన్నా. ఓకే శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు చెప్పారు తమ 18 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓటాడుతామని, స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా అడుగుతామని చెప్తున్నారు. ఈసారి బీజేపీ ఎలా పోబోతుంది? ఇప్పుడు ఒక విషయం అండి, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి రాజకీయాలు చేసి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన ఎప్పుడు కూడా చేయదు. సరే మా పార్టీ ఆలోచన విధానం నేను అన్నీ చెప్తా, కానీ అంతకన్నా ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాజకీయ పార్టీల ఆలోచన వల్ల బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగింది గతంలో, భవిష్యత్తులో కూడా వీళ్ళ ఆలోచన విధానంతో బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఒక 2 నిమిషాలలో చెప్పే ప్రయత్నం చేస్తా. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో ఎంబీసీ కార్పొరేషన్ కొరకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఖర్చు 16 కోట్లు మాత్రమే చేసింది. పోనీ టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని మోసం చేసిందంటే దానికన్నా ఒక అడుగు ముందేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిండ్రు, తెలంగాణ రాష్ట్ర బీసీలారా మాకు అవకాశం ఇవ్వండి, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సప్లా నిధులు ఇస్తామని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిండ్రు. అంటే ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర మీరు పెట్టేది ఫోను చిల్లి గవ్వలేదు. ఆయన మాట వినబడుతుంది నాకు. ఆత్మగౌరవ భవనాలు మీరు పెట్టేది ఆత్మగౌరవ భవనాలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి ఎన్ని రోజులయ్యా మీరు జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉంటారు, మీరు రాష్ట్ర రాజధానికి రారా మీకు పెద్ద ఇస్తామంటే బీసీలంతా కూడా ఆశపడ్డాం. కానీ ఏం చేసిండ్రు, హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఆత్మగౌరవ భవనాలని పేరు పెట్టి ఈరోజు కూడా శ్మశాన వాటికల తీరు కేటాయించిన స్థలాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొప్పగా బీసీ సప్లాన్ గురించి చెప్పిండ్రు,
చట్టం చేస్తామని చెప్పిండ్రు, 20,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఈరోజు షెడ్యూల్ 9th గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలా? మీ రాష్ట్ర మంత్రివర్గంలో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడానికి ఏ చట్టం అడ్డం వస్తున్నది మీకు? ఈ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు పెట్టాల్సినటువంటి పర్సంటేజ్ కనీసం బీసీలకు ఉన్నటువంటి లెక్క ప్రకారం 70 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో బీసీలకు కేటాయించాలా? ఏ షెడ్యూల్ అడ్డం వచ్చిందని మీరు బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు లేవు? ఏ షెడ్యూల్ అడ్డం వచ్చిందని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? ఏ షెడ్యూల్ అడ్డం వచ్చిందని మంత్రివర్గంలో ఈరోజు సగం ఉన్నటువంటి బీసీలకు ఎంత పర్సంటేజ్ ఇచ్చిందో ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ మోసం చేసింది బీసీలని, ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, భవిష్యత్తులో ఇంకా కూడా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నది. బీసీలు చైతన్యవంతులైనరు, ఆ రెండు రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని ఇప్పుడే గమనించారు. కాబట్టి ఎన్ని ఈ అబద్ధం మాటలు, ఎన్నికల కొరకు మాట్లాడే మాటలు ప్రయత్నం చేసినా కూడా చిత్తశుద్ధి లేదు ఆ రెండు రాజకీయ పార్టీలకని బీసీలు బలంగా నమ్ముతున్నారు. ఎక్కడనైతే బీసీలు ఎదుగుతారు, ఎక్కడనైతే బీసీలకు అవకాశాలు వస్తాయో నిలువునా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం ఆ రెండు రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో చేసినాయి. అది ఈటల రాజేందర్ విషయం కావచ్చు, మిగతా రాజకీయ పార్టీ నాయకుల విషయం కావచ్చు, బీసీ నాయకులని బీసీల మంచి కోరేటటువంటి ఆలోచన ఆ రెండు రాజకీయ పార్టీలకు లేదు. అందుకే ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు మంచి జరుగుతుంది. ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా మాట్లాడింది. మేము బీసీ కులగణన చేసినాం, ఏమైంది దేశంలో చేస్తారా లేదా అని. ఏమైంది? 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడుగడుగున ఈరోజు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి కులగణన చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు బీసీలకు ఏదైనా న్యాయం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఎక్కడ సరైన రీతిలో జరిగింది రుణమాఫీని కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కొత్తగా మీరు ఏం ఒరగబెట్టిండ్రు? బీసీలకు ఈ రాష్ట్రంలో అదనంగా ఏం జరిగింది? ఎక్కడ మంచి జరిగింది? బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయి. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలను సైతం పనంగా పెట్టి ఈరోజు మేము పోరాటంలో బీసీలు ముందుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదానికన్నా ఎక్కువ నష్టపోయినాం ఈ తెలంగాణ బీసీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకల్లాడినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయి. ఎవరు దీనికి కారకులు? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు. అందుకే ఆ రెండు పార్టీలు ఏం మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అటు కాంగ్రెస్ని కానీ టీఆర్ఎస్ని కానీ సమర్థించేటటువంటి అవకాశమే రాదు. ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలకు వెళ్తుంది. అబద్ధం మాటలు మాట్లాడది. ఓట్ల కొరకు మాట్లాడే మాటలు ఒక తీరు, ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదు. తప్పకుండా రాబో రోజులలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం, భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీదే. ఇప్పుడు అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు తమ స్టాండ్ ఏంటో చెప్పాయి. అధికార పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా బీఆర్ఎస్ వైఫల్యాలే తమకు గెలిపిస్తాయని బీజేపీ వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ ఏ అంశాలతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మా వాటా మాకేమని అంటున్నాం. ఓట్ల కోసం పథకాల పేరు మీద మేనిఫెస్టోలలో పెట్టి వరాల వర్షం కురిపించి ఓట్లు దండుకొని ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలు గమనించి, బీసీ వర్గాలు గమనించి మా వాటా మా ప్రాతిపదికన, మా జనాభా ప్రాతిపదికన మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది అలుసుగా తీసుకొని, అదునుగా తీసుకొని 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ ఈరోజు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మా సీనన్న చెప్తా ఉన్నాడు, మొత్తం మేము అధికారంలోకి వచ్చినాక ఇన్ని చేసినాం అన్ని చేసినామని. అవన్నీ చూసి ఒకవేళ ఓట్లేస్తే రేపు ప్రజలు ఓట్లేస్తారేమో. కానీ అట్లా చెప్పి అట్లా ఈయనే కదా ఇప్పటి వరకు మామూలుగా మోసపోయింది. ఇప్పుడు చట్టభద్రత కావాలి, 42%, మేము కూడా రాజకీయ రిజర్వేషన్ కావాలి, ఉద్యోగ రిజర్వేషన్ కావాలి, విద్యా రిజర్వేషన్ కావాలని చెప్పేసి బలహీన వర్గాలు అడుగుతుంటే దాన్ని దాటివేయడానికి మేము ఇన్ని పథకాలు చేసినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే, మరి పథకాలు ఇస్తామని అలా చెప్పారు, పథకాలు ఇచ్చినామని ఇలా చెప్తున్నారు. కానీ ఈ పథకాల పేరు మీద ఇంకెన్ని రోజులు కాలం గడుపుకుంటూ పోతారు? మనుషులు మామూలుగా ఇంకా
అన్యాయం అవుతూ పోతుంటారు, ఈ వర్గాలకి నష్టం జరుగుతూ పోతుంటుంది. కాబట్టి దీన్ని గమనించిన బీసీ వర్గాలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ బలహీన వర్గాల ఓట్లను దండుకోవటం కోసమే 42% పెట్టినప్పుడు దీన్ని చట్టభద్రత కల్పించి తీసుకురావాల్సిన నైతిక బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు ఉంది. అది తీసుకొచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. ఇందాక అంటున్నారు మామూలుగా 42% మేము రిజర్వేషన్ ఇస్తాం, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమా అని చెప్పేసి మన సీనన్ అంటున్నాడు. ఓకే, 42% కాదు, మేము 43% ఇస్తాం. కానీ మేము ఇచ్చిన సీట్లలో మీరు ఇవ్వండి. 42 ఎక్కడిస్తారు? ఈ రిజర్వేషన్ లేకుండా 42% మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఎక్కడనో ఓడిపోయే దగ్గరనో, లేకపోతే మామూలుగా బలవంతులు లేని దగ్గరనో, బలహీనంగా ఆర్థికంగా లేని వాళ్ళ దగ్గరనో ఇచ్చుకుంటూ పోయేసి మేము 42% ఇచ్చినామనంటే ఇప్పుడిప్పుడే మామూలుగా ఎదుగుతున్న ఆర్థికంగా నిలదొక్కుంటున్న మళ్ళీ ఆ కుటుంబాలు, ఆ కులాలు మళ్ళా కనుమరయ్యే ఆర్థికంగా చితికిపోవటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మీరు 42% ఇగో ఈ వార్డులల్లో అని చెప్పేసి మామూలుగా మిగతా రాజకీయ పార్టీలతో చర్చించి ఎక్కడెక్కడ ఏ గ్రామాలు అనేది మామూలుగా మేము రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షాలుగా మేము ఇచ్చినట్టు మీరు అధికార పార్టీ ఇవ్వండి. మరి 43% ఇస్తాం, మీరు 42% కాదు. మీరు అంటున్నారు కదా పోటీ పడతామని. 43% రిజర్వేషన్ మేము మా పార్టీలతో కొట్లాడి తెచ్చుకుంటాం. కానీ మేము ఇచ్చిన కాడ మీరు 42% టికెట్లు రిజర్వేషన్ ఇవ్వండి. మరి అది సాధ్యమవుతుందా మీకు? ఓకే, ఇంకా మేము ఏదో పథకాలు తెస్తున్నాము, పథకాలు ఇస్తున్నాము, మేము అధికారంలోకి రాగానే ఇట్లిస్తాం అట్లిస్తామని చెప్పి పథకాల పేరు చెప్పి 70 సంవత్సరాలు మోసం చేసిన ఈ వర్గాలని ఇప్పుడన్నా మామూలుగా బతికియాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వాల మీద ఉంది. అది నమ్మే కదా ఓట్లేసి. కాబట్టి ఈ స్థానిక సంస్థలన్నా కొద్దిగా గొప్ప రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే మేము కొద్దిగా ఆర్థికంగా చితికిపోకుండా చట్టసభలలోకి రాగలుగుతాం, ప్రజాప్రతినిధులు ఉండగలుగుతామని చెప్పేసి ఆశపడుతూ ఉన్న ఈ కులాలకి మళ్ళీ ఈ రోజు కూడా మొండి చేయి చూపించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కోరుతున్నాం. ఇచ్చిన హామీని మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, ఇది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలకు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదనే ఒక అంశాన్ని ప్రధానంగా ఫోకస్గా వెళ్ళే ఆలోచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 18 ఏళ్ల పాటు నెలల పాటు మీరు చెప్పిన అభివృద్ధితో చెప్పారు, అయితే వారన్నీ కూడా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారంతో వాళ్ళు వెళ్ళబోతున్నారు. వీటిని ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు చిత్తశుద్ధి ఎవరికి ఉందనేది 18 మాసాలు తెలంగాణ ప్రజలు చూసారు. ఈరోజు బీసీ కులగణన జరిపింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. 56.36% ఉందని లెక్క తెలిసింది కాంగ్రెస్ పార్టీ. స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎంత ముందడుగు వేసి ముందుకు వచ్చిండో తెలంగాణ సమాజం యావత్ భారతదేశం చూసింది. అందుకే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దారిలో నడవడానికి కోసం మోడీ గారు కూడా వచ్చి జనాభా లెక్కలతో పాటు కులగణన జరుపుతున్నారంటే మెచ్చుకోవాల్సింది పోయి. సరే, మీరు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మెచ్చుకోరు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, మెచ్చుకుంటారు, బీసీ సంఘాలు మెచ్చుకుంటున్నాయి. ఆ కోణంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఆల్రెడీ మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లును ప్రవేశపెట్టినాం, ఆమోదించేసినాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధీనంలో ఉంది. అయితే వారు ఆమోదం అని చెప్పాలి, లేదంటే మా రాష్ట్రానికే తెలంగాణకి బాధ్యత ఇచ్చేసేయాలి. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల ఆధారంగా మీరు రిజర్వేషన్లు కల్పించుకొని చెప్పండి, మాకనివ్వండి, వెసులుబాటును కల్పించండి అని. ఈరోజు మళ్ళీ మాట్లాడేది 70 ఏళ్ళ నుంచి ఏం చేశారే. అప్పుడు ఆ తెలంగాణకి అన్యాయం జరిగిందనే కదనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు చూసినారు. ఈరోజు మీ సంక్షేమ కార్యక్రమం మేము ఆపలేము. మీరు కొత్తగా ఇంత అప్పుల రాష్ట్రమైనా చేస్తామని చెప్తే కూడా తప్పడితే ఎలా? ఈరోజు మీ హయాంలో 16,000 కోట్ల నిల్వ ఉండే, 77,000 కోట్ల అప్పుతోటి సంవత్సరానికి 6,000 కట్టమంటే అసలు వడ్డీ మీరు మాకు ఇచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నాము. అప్పుడు ఏటా 6,000 కట్టి అసలు వడ్డీ ఇప్పుడు నెల కడుతున్నామని చెప్తున్నాము. మీ ఒక్క సంక్షేమాన్ని కూడా, మీ ఒక్క స్కీములు రద్దు చేయకుండా ఇన్ని స్కీములు చేస్తున్నాం, ఇవన్నీ ప్రజలు అయిపోయి మేము పోతున్నామని చెప్పంటే అది కూడా తప్పు పట్టే విధంగా మీరు మాట్లాడితే అది సరైన విధానం కాదు. ఈరోజు బీసీల పైన ఈరోజు మొసలి కన్నీరు గార్చేటువంటి విధానం ఎవరి హయాంలో అయిందో ప్రజలు గమనిస్తున్నారు. బీసీలకు తప్పనిసరిగా మీరు మీ అందరూ కలిసి, మీరు బీసీ బిడ్డలు, మేము బీసీ బిడ్డలమే, అందరం కూడా రాబో రోజుల్లో ఈ తరాలకు మనం మేలు చేసే కార్యక్రమం చేద్దాం. గారు, బీసీ అంశంతో పాటు పంచాయతీలు, ఇవన్నీ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల్లో ప్రభుత్వం అన్ని చేసిందా? అంటే గత 10 ఏళ్ళుగా గత ప్రభుత్వం చేయలేదు, మీరేం చేశారంటే ఏం చెప్తారు? బీసీల ప్రయోజనం కాపాడడం కోసం, బీసీలకు పెద్దపీట వేయడం కోసం ప్రభుత్వ పక్షాన ఈరోజు ఉద్యోగాల కల్పన జరిపినట్టు సందర్భం మీరు అందరు గమనించారు. ఈరోజు రాజీవ్ యువకేస్ ద్వారా ఉద్యోగాలు రానటువంటి వరకు ఉపాధి కల్పించేట్టు ప్రయత్నం చేస్తున్నాము. బీసీలకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది అధిగమించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం
ముందుకు తీసుకొని పోతా ఉంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలకు అందుతున్నాయి. 1,15,00,000 కుటుంబాలు తెలంగాణలో ఉంటే నిన్నటి రైతు భరోసా ఇంచుమించు 70 లక్షల కుటుంబాలకు అందిన సందర్భం. ఈరోజు 48 లక్షల పైచిలకు కుటుంబాలకు గృహజ్యోతి అందుతుంది. మన గ్యాస్ సిలిండర్ అందుతూ ఉంది. పేదలకు సంబంధించినటువంటి ఆడతల్లో బస్సు ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈరోజు ఇంచుమించు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారికి గుర్తించే ఇచ్చేటువంటి స్కీమ్లు ఇప్పుడు ఈరోజు మేము ప్రారంభం చేసి ముందుకు తీసుకుపోతున్నాం. ఇవి అన్నీ కూడా పేదలకు అందుతున్నాయి కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందుతున్నాయి కాబట్టి ఇవి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇంతకంటే ఇంకేం నిరూపించుకోవాలని చెప్పి అంటున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకొకటి 2 స్కీములు మేమైతే హామీలు ఇచ్చినా వాటిని కూడా చేసుకుంటూ పోతాం. ప్రధానంగా మనందరం కూడా ఈరోజు బీసీలకు సంబంధించి ఎన్నికలు జరపాలని చెప్పి కోర్టు చెప్పింది. ఈ తరంలో మన ముందు మీపై మీ విమర్శ మీరు మాపై విమర్శ మాందం. ఈరోజు మనందరం బీసీ బిడ్డలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ చేయాలని చెప్పని ఓ తీర్మానం అయితే దేశంలో మొట్టమొదటి చేసింది. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సందర్భంలో మన అందరం కలిసికట్టిగా రాజకీయాలకు అతీతంగా బీసీ బిడ్డలు అందరం కూడా వెళ్ళి ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు చేసిన ధర్నాకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి అంటున్నా. దేశంలో అన్ని రాష్ట్రాల బీసీ సంక్షేమ అధ్యక్ష కార్యదర్శి ఇచ్చారు. మరోసారి మనం వెళ్దాం. ఇప్పటికే గవర్నర్ గారు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర బిల్లును కూడా ఆమోదించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పంపింది ఉంది. మేము కూడా బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి వారిని కూడా కలిసి రావడం జరిగింది. మళ్ళీ మనం వెళ్దాం. ఈరోజు ఆల్రెడీ కోర్టు ఈ విధంగా చెప్తుంది, తెలంగాణలో ఎన్నికలు జరుపని చెప్పి 3 నెలల గడువు డెడ్ లైన్ విధించింది. 30 రోజులు రాజకీయ రిజర్వేషన్లు ఏర్పడే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మా బిల్లును ఆమోదించి మాకు ఇవ్వండి. బీసీ బిడ్డలకు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుద్దాం. అలాంటి ఏర్పాట్లు చేయండి. శంకర్ గారు ఉన్నారు కాబట్టి మేమైతే రావడం సిద్ధం. బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గారు, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ అందరం కూడా వెళ్ళి ఇప్పటికే మేము మినిస్టర్ కేంద్ర మంత్రిని కలిసి వచ్చినాం. మీరు నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, మీరు రావడానికి సిద్ధం. అంశంలో మనం బీసీల అందరూ న్యాయం చేసే విధంగా 40% మన అందరం కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసేటువంటి బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది. ఈ ఎన్నికల లోపల మీరు ఇచ్చి మా చిత్తశుద్ధిని కాదని ఇప్పుడు మీరు మీ చిత్తశుద్ధి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎలాగో వస్తా అంటుంది కాబట్టి వాళ్ళ పార్టీ కూడా మనం ఈరోజు ఆ కార్యక్రమం చేయాల్సింది శంకర్ని కోరుతా ఉన్నాం. శంకర్ గారు సరే, కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్తో పోతుంది. బీజేపీ అంటే బీజేపీ ఒక నిమిషం శంకర్ గారు, మొత్తం జనరల్గా చూస్తే బీజేపీ మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల్లో అంతంత మాత్రంగానే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొంత బలంగా కనిపించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత బలహీనంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే గత పంచాయతీ ఎన్నికలు వాటన్నిటిని చూస్తే ఈసారి వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ బలం గురించి నేను ఎక్కువ వెనకకి వెళ్లకుండా మొన్న జరిగినటువంటి 1-2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓట్లు, అదేవిధంగా టీచర్స్ ఓట్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మెజార్టీ ఓట్లు మొన్న 2 కాంగ్రెస్ టీఆర్ఎస్కు సంబంధం లేకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా ఏమిదో, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినటువంటి రిజల్ట్సే దానికి ఉదాహరణ. నేను ఆదిశేన ఒక విషయం అడుగుతున్నా. షెడ్యూల్ 9 గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు కదా. ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి 50% బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ మంత్రివర్గంలో ఎందుకు బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఈరోజు షెడ్యూల్ అడ్డం గురించి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ రాష్ట్రంలో మీరే కదా మాట ఇచ్చిండ్రు బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని. సప్లా నిధులు ఏమైపోయినాయి? మీ తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ రాష్ట్రంలో సగం ఉన్నటువంటి బీసీల నెత్తిన మీద 4 లక్షల కోట్ల అప్పు అయింది కదా. 4 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టిందో తప్పితే దాంట్లో 40,000 కోట్ల రూపాయలు కూడా బీసీల సంక్షేమానికి రాలేదు కదా. ఎవరు దీనికి బాధ్యులు? అప్యమ మా నెత్తి మీద లక్షల కోట్లు పెడుతున్నారు, కానీ సంక్షేమం కొరకు మాత్రం ఈరోజు 100 కోట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేనప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతినదా? పథకాల పేరు మీద ఓట్లు వేసే రోజులు పోయినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గమనించాలా. ఈ ఆత్మగౌరవ పోరాటంలో మీ పథకాలు ఏం పనిచేయదు. పథకాలు ఎన్ని రోజులు పథకాల పేరు మీద ఇంకా బీసీలను మోసం చేస్తారు. బీసీలు పథకాలు తీసుకునే స్థాయి కాదు, బీసీలు రాజ్యాంగపరమైన కుర్చీ మీద కూర్చొని పథకాలు ఇచ్చేటటువంటి స్థితికి రావాలన్నది బీసీల ఆలోచన.
అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేము మొదటి నుంచి మాకు అనుమానం ఉన్నది. బయట ఒక మాట మాట్లాడుతుంది, లోపల ఒక వ్యవహారం చేస్తుంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీల వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. అందుకే మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏం చేసే పరిస్థితి ఉండదు. ఈ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టే గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అంతా ఇంత మోసాలు చేయలేదు బీసీలని. ఎన్ని రకాలుగా మోసాలు చేసింది, ఎన్ని రకాలుగా అవమానపరిచిందో రాష్ట్ర బీసీలంతా కూడా గమనించారు. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, బీసీలకు మంచి జరగాలంటే భారతీయ జనతా పార్టీ బీసీల భవిష్యత్తు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా, ఈరోజు ఉదాహరణకు చూస్తున్నాం, గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో నాయకులైన ఈటల రాజేందర్ గారిని అవమానపరిచినప్పుడు బీసీ నాయకుడిని హక్కున చేర్చుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఏ రకమైన గౌరవం ఇచ్చి కాపాడుకుంటున్నదో ఈటల రాజేందర్ గారే దానికి ఉదాహరణము. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు బీసీలకు మోసం చేస్తున్నాయి. రాబో రోజులలో ఖచ్చితంగా ఈ రెండు రాజకీయ పార్టీల విధానాన్ని ప్రజలకు చెప్తాం. సరైన రీతిలో మేము రాజకీయంగా ఏ రకంగా ఎదుర్కోవాలో, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనో ఇప్పటికే జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా దానికి ఉదాహరణ. ఓకే, మల్లయ్య గారు, గతంలో పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు జరిగినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఘన విజయం సాధించారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, అదే ప్రభుత్వం కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, వాటిలో కూడా ప్రభావం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఏ నినాదంతో, ఏ విధానంలో వెళ్ళబోతుంది? 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన పనులే మాకు శ్రీరామరక్ష. ఈరోజు గ్రామాలలో వైకుంఠ ధామాలు అంతకుముందు పట్టించుకున్న నాదుడు లేడు. గ్రామాల్లో ఎవరైనా సామాన్య కుటుంబాలు కూలినాళ్ళు చేసుకుంటే కనీసం పోయి దాన సంస్కారాలు చేయడానికి అవకాశం లేని పరిస్థితులలో ఈరోజు 500 జనాభా కలిగిన దేశవ్యాప్తంగా కూడా చేయలేగానే మరి కేంద్ర ప్రభుత్వం అయితే దేశవ్యాప్తంగా చేస్తే బాగానే ఉంటుంది కదా. దేశవ్యాప్తంగా మీరే ఆ పథకం చేస్తే అయిపోతుంది కానీ తెలంగాణలో ఎందుకైనా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో చేస్తే అయిపోతుండే కానీ 29 రాష్ట్రాలలో చేస్తే అయిపోతుండే కానీ ఒక తెలంగాణలో బీజేపీ వచ్చి చేసిన, అది మోడీ గారు వచ్చి చేసిండ్రా? మేమేమంటున్నాము, ఈరోజు మామూలుగా తెలంగాణ రాకముందు 2014 తెలంగాణ ఏర్పాటు చేయటానికంటే ముందు శంకరన్ ఆగు 2014 తెలంగాణ ఏర్పాటు కావటానికంటే ముందు ఏ దారిద్ర్యంతోనైతే, ఏ అడారిని తెలిపించే విధంగా, ఏ మామూలుగా వలసలు పోయే తెలంగాణ ఉండెనో అటువంటిది కాకుండా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ సాధించినామో ఆ లక్ష్యం దిశగా అడుగులేసి బంగారు తెలంగాణ కోసం 6 నిమిషాలు అపరభగీరథుల ప్రయత్నం చేసిన కేసీఆర్ గారికి తప్పకుండా ఆయన మీద నమ్మకంతో ఆయన వెంబటి నడవడానికి ఇలా తెలంగాణ ప్రజానీకం అన్ని వర్గాల వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆ రోజు మామూలుగా ఓట్లు ఎట్లేసేది చూసినాం. అదే రకంగా ఈరోజు హైదరాబాదితులు ఏ రకంగా ఉంటారో రేపు తీర్పుకు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే తెలుస్తుంది. అదే రకంగా గ్రామాలలో కూడా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంది అని అనేది జీటురాయిగా ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటట్టు ఉంది. 70 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, 10 సంవత్సరాల కాలంలో గ్రామాలలో ప్రతి వీధిన సిమెంట్ రోడ్లు వేసిన ఘనత, అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉంటారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఇదే విషయాలు చెప్పారు, అసెంబ్లీ సందర్భంలోనూ కూడా చెప్పారు. కానీ అటు మీకు జరిగిన ఓటింగ్ పరిస్థితి ప్రకారం ఇప్పుడు దాన్ని మళ్ళీ అదే నినాదంతో వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అంటే ఆ రోజు జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు మద్దతుగా ప్రజలందరూ కూడా నిలబడ్డారు. దీనివల్ల మామూలుగా తెలంగాణ వైపు మొగ్గు చూపిన జరిగే ప్రయోజనం కంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి, ఇది కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి 2 జాతీయ పార్టీల్లో ఎంచుకున్నారు. కానీ ఈరోజు జరగబోయే ఎన్నికలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి గురించి కానివ్వండి, లేకపోతే పనితీరు గురించి కానివ్వండి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ప్రతిపక్షంగా ముక్కుబిండి మెడలు వంచి పనిచేయగలిగిన ఒక రాజకీయ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపడానికి 100% సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు జరిగితే డెఫినెట్గా ఆ తీర్పు కూడా మనం ప్రత్యక్షంగా చూడబోతాం. ఓకే, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఆసక్తికరంగా రాను వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి త్రిముఖ పోరుగా ఉంటుందా, ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలు ముందుకు వస్తాయనే విషయాలు చూద్దాం. ఇది నేటి ప్రతిధ్వని.